గురుగారు మరి క్రోధినామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే వాళ్ళకి ఇప్పుడు ఏళ్నాటి శని కూడా అయిపోయింది అన్న వార్త వినిపిస్తుంది. మనకు చాలామంది గురుజులు కూడా ఇప్పటి నుంచి వాళ్ళకి ఇంకా బాగుంటుంది అని అంటున్నారు. మరి సంతానం కోసం ప్రయత్నిస్తే ఫలితాలు దక్కుతాయా గురుజీ? ఖచ్చితంగా ధనురాశి అధిపతి గురుడు ప్రజెంట్ మేషరాశిలో ఉన్నాడు. ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం 5వ స్థానం. ఈ 5వ స్థానం సంతాన స్థానం. అందువల్ల ఈ గురుడు మే నెల 5వ తారీఖు వరకు బలంగా ఉన్నాడు కాబట్టి మే 5 లోపు సంతానం కలిగే యోగాలు ఉంటాయి ఎక్కువగా. అట్లాగే మే దాటిన తర్వాత 6వ స్థానానికి వెళ్ళిపోతున్నాడు. మే 5 దాటిన తర్వాత ఈ 6వ స్థానానికి వెళ్ళడం వల్ల కొంచెం అనుకూలతలు తక్కువ ఉంటాయి. దోషప్రదమైన స్థానం అయితే కాదు, కానీ అనుకూలత తక్కువ ఉంటుంది. అయితే ఈ రాశి వారికి, ధనురాశి వారికి రాహు అర్ధాష్టమ సంచారం. దానివల్ల ఇబ్బంది ఉంటుంది. అర్ధాష్టమంలో రాహు ఉండడం వల్ల ధనుసు, మకరం, కుంభం, మీనంలో రాహు సంచారం, కన్యలో కేతు సంచారం. అందువల్ల ఈ మీనంలో ఉండడం వల్ల అర్ధాష్టమ రాహు, అర్ధాష్టమ స్థానం అంటే సర్పదోషకారం. సర్పదోషం ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అందువల్ల ఆ రాహుకి పరిహారం చేసుకోవడం, ఆ సర్పశాంతి పూజ చేసుకోవడం, ఆశ్లేష బలి చేసుకోవడం, సర్పసూక్త పారాయణ 108 సార్లు చేసుకుని 11 సార్లు హోమం చేసుకోవడం ఇత్యాది కర్మలు ఆచరించడం ద్వారా ఒకవేళ నాగబంధ ప్రతిష్టాపన ఇంకా దోషంగా ఉంది, కాలసర్ప శాంతి ఉంటుంది, కాలసర్ప పూజ చేసుకోవచ్చు. ఇంకా దోషంగా ఉంది, దానికి నాగబంధం అని రాతి శిలా ప్రతిష్టాపన ఉంటుంది. ఆ రాతి విగ్రహాలు మనం చూస్తూనే ఉంటారు. జంట సర్పాల ప్రతిష్టాపన రాయిలతో పెడుతూ ఉంటారు. కొక్కి ఇట్లాంటి సింగరాయపాలెం, మోపిదేవి ఇట్లాంటి ఆలయాలకు వెళ్ళినప్పుడు ఇలా జంట సర్పాలు, అక్కడనే కాదు మన హైదరాబాద్ లో కూడా చాలా దేవాలయాల్లో ఇలా 2 సర్పాలు జంటగా ఉండే సర్పాలు చూస్తూ ఉంటాం. అవి దోషం ఉంటే ఆ దోష ప్రకారంగా ఆ పరిహారం అనేది చేసుకోవాలి. దానికి మంత్రానుష్ఠానంతో మంత్రాన్ని చేకూర్చి అందులో పవర్ వచ్చేలాగా చేసి మనం ఎప్పుడైతే మనం ఆ ప్రతిష్టాపన చేస్తామో తద్వారా సంతాన సమస్యలకి ఆ సర్పదోషాలు తొలగిపోతాయి. ఎప్పుడైతే సర్పదోషాలు తొలగిపోతాయో తద్వారా అనుకూలతలు ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే అనుకూలత ప్రారంభమైనాయో త్వరితంగానే వాళ్ళకి 3 నెలల లోపు 4 నెలల లోపు విశేషమైన వార్తలు వినే యోగాలు అవి ఉంటాయి. అయితే ఏంటంటే నమ్మకం ప్రధానంగా పెట్టుకోవాలి. జాతకాలు చూడాలి. ఇద్దరిలో కూడా దోషాలు ఎంతవరకు ఉన్నాయో తత్పరిహారాలు చేసుకోవడం ద్వారా సంతానం పొందే యోగం ఉంటుంది అన్నమాట. అంటే చాలామంది ఏంటంటే కొంచెం ఏలినాటి శని ఉండడం వల్ల మాకు కష్టాలు చాలా వచ్చాయి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. ఏలినాటి శని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం 7.5 సంవత్సరాలు, అది 3 వర్షన్స్ లో ఉంటుంది. ప్రథమ వర్షం వచ్చేసరికల్లా ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. ద్వితీయ వర్షం మధ్యమంగా ఉంటుంది. 3వ వర్షం అధమంగా ఉంటుంది. ఈ అధికంగా ఉండేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు ప్లస్లో ఉండేవాళ్ళు మైనస్లోకి వెళ్ళిపోతారు. అలాగే మధ్యమంగా ఉండేసరికి ఏమవుతుందంటే అది మంచి చేయదు, చెడు సామాన్యంగా అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటుంది, మీడియం. ఇంకో బస్ వచ్చేసరికల్లా 0లో ఉండేవాడు ప్లస్లోకి వెళ్తారు. అంటే ఒక విధంగా అప్ అండ్ డౌన్స్ రెండు చూస్తారు. 7.5 ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే శని వెళ్లే ముందు మంచి చేస్తారంట. 2 ఏళ్ళ శని వెళ్ళిపోయే ముందు అనుకూలత అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఖచ్చితంగా. అందువల్ల ఏళ్ళాడు శని ప్రభావం వీళ్ళకి ధనురాశి వారికి వెళ్ళిపోయింది కాబట్టి దానివల్ల శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సంతాన యోగాలు అవి వీళ్ళకి ఎక్కువగానే ఉన్నాయి. గుడ్ న్యూస్ అయితే వింటారు. వినే యోగాలు అయితే ఉన్నాయి. అర్ధాష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఒక 45% వరకు వీళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట.